నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. కులగణన చేపట్టి బీసీల లెక్కలు తీసి గత ప్రభుత్వం మాదిరిగా తాము లాకర్లో దాచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో బీసీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు చెప్పారు. బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తాము పకడ్బందీగా కులగణన సర్వే చేపట్టామని అన్నారు. కొంతమంది దుర్బుద్ధి ఉన్నోళ్లు సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కులగణన నిర్వహించి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పారని దానిని అమలు చేస్తామని అన్నారు. 50% మించిన రిజర్వేషన్ల పెంపు కుదరదని సుప్రీంకోర్టు చెప్పలేదని సీఎం అన్నారు. సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం 3:2 ప్రకారం తీర్పునిచ్చింది. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ 2005 డిసెంబర్ 10న ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. అధ్యక్ష, ఈ ఉషా మేరా కమిషన్ నియామకాలు వీటన్నిటి నేపథ్యంలో పంజాబ్ కేసు సుప్రీంకోర్టుకు పోవడం, పంజాబ్ వర్సెస్ అక్కడ ఉండే వాళ్ళ మధ్యలో జరిగిన కేసును, ఇది చాలా సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో కేసు జరిగింది. అప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులకు కూడా ఆ నేపథ్యంలో నుంచి ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళను 18 కులాలు ఉన్నాయి. అధ్యక్ష, అనుకున్న యువకులు కానీ యువత పెంచుతుంది ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నది, అలాంటి చిక్కులు లేకుండా మీకు అర్థమైనది. అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా 2011 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు. ఈ జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ జనాభా స్పష్టంగా క్లియర్గా కేటగారికల్గా వాళ్ళని నమోదు చేస్తారు. మిగతా సామాజిక వర్గాల యొక్క జాతుల యొక్క లెక్క చేయరు. అందరిని కలిపి ఒకే దగ్గర నమోదు చేస్తారు. దాంతో ఎవరికి వాళ్ళు మేము ఇంతున్నాము అంతున్నామని మనమేదో లెక్కలు వేసుకొని మనం కూడికలు మనం తీసివేతలతో మనం ఎవరికి ఒక లెక్క అనుకుంటున్నాం. ఇది గుడ్డు ముందా కోడి ముందా లాంటిది. అదే మాటతోని మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. మీ అందరి సహకారం ఉండబట్టే ఈరోజు ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మరి మీ సహకారం ఉండి ఏర్పడ్డ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మొదటి సంవత్సరంలోనే సంపూర్ణ చేసిన దానికి నిర్ణయకారులు అంటే అది మీకే తెలవాలి కదా సార్. అన్ని రకాలుగా అన్ని జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చినాం. మీరు స్టేక్ హోల్డర్స్ సమావేశాలు పెట్టురు, జిల్లాలలో సమావేశాలు పెట్టురు. ఎవరెవరు అందుకే రెండో విడత కూడా మళ్ళీ 15 రోజులు సమయం ఇచ్చిన. ఎవరితో రాసుకపోయింది కాదు, మొత్తం డీటెయిల్స్ అన్ని మీతో రాసుకొని మీకు చదివి వినిపించి మీ సంతకం తీసుకొని ఆ పక్కన ఏ ఎన్యూమరేటర్ చేసిండో ఆ ఎన్యూమరేటర్ సంతకం తీసుకొని ఆ ఎన్యూమరేటర్ పక్కన సూపర్వైజర్ సంతకం కూడా మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టీచర్స్ని దాదాపుగా 40-50 వేల మంది టీచర్లను జనరల్గా ఇట్లాంటి వాటికి టీచర్లను వాడొద్దని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంటే కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి చెప్పి సంఘాలన్నిటిని పిలిపించు, హాఫ్ డే స్కూళ్ళు చేయి, హాఫ్ డే స్కూల్ చెప్తారు, మిగతా హాఫ్ డే వీళ్ళు పోతారని 50 రోజులు పక్కాగా పెట్టి 150 కుటుంబాలను ఒక బ్లాక్గా విడగొట్టినాం. ఈ 150 కుటుంబాలనే ఒక ఎన్యూమరేటర్ రోజుకి 8 నుంచి 10 కుటుంబాలే. 50 రోజులు ఇవాళ పోతే మనం 8 కుటుంబాలని పోతే 4 తప్పెక్కడొస్తుంది అనేది నా ఆలోచన ఉండొచ్చు. కానీ కాలక్రమేణా వారి యొక్క కీర్తి పెరుగుతూనే వచ్చింది. ఎక్కడైనా తగ్గిందా? లాజికల్ డాక్షన్ అంటే ఏ లెక్క ఎవరికి దొరకదు. నేను స్వయంగా పర్యవేక్షించుకుంటూ మంత్రికీయపరమైన రిజర్వేషన్లు సపరేట్ పెట్టిన. కానీ అంశాలు 3 ఉన్నాయి. ఓసారి 4 నమోదు చేయించకపోతే మళ్ళీసారి నమోదు చేయించుకుంటారు. అంటే వాళ్ళ లెక్క నేను చెప్పలేదు, ఉపయోగపడదు. మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు. 8 ఎస్టీస్కి ఇచ్చిన చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాబు జగజీవన్ రామ్ కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అప్పగించి గౌరవించింది. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది.
దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఇన్నాళ్లకు నేను సీఎంగా ఉండగానే సమస్య పరిష్కారం కావటం సంతోషకరమని అన్నారు. సభకు వివరించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులాల వర్గీకరణ పట్ల ఉన్న చిత్తశుద్ధిని వారు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, మాణిక్రావు గారు, కడియం శ్రీహరి గారు, పాయల్ శంకర్ గారు, మహమ్మద్ మాజిద్ హుసేన్ గారు, కూనంనేని సాంబశివరావు గారు, వేముల వీరేశం గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజు గారు, తోట లక్ష్మీకాంతరావు గారు, డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారు, కాళే యాదయ్య గారు నుంచి జరుగుతున్న సుదీర్ఘమైన పోరాటం. ఈ పోరాటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉండి చివరికి ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందో శాశ్వతంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈనాడు ఈ వర్గీకరణ విషయంలో కూడా మాదిగా ఉపకులాల వర్గీకరణ కూడా సంక్లిష్టమైన సమస్యగా మారి తెలంగాణ సమాజం అదేవిధంగా నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రకరకాల పోరాటాలను ఎదుర్కొని చాలామంది దీంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ పోరాటంలో ప్రాణాలు అసలు బాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ మాదిగా ఉపకులాల వర్గీకరణ సందర్భంగా పోరాటంలోనే చాలామంది చనిపోవడం జరిగింది. సభలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఆ తీర్మాన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 2007లో ఉషా మెహ్రా కమిషన్ నియమించి న్యాయశాఖ మంత్రిగా నియమించడం జరిగింది అధ్యక్ష. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఎన్నో ఒడిదుడుకుల్ని అడ్డంకుల్ని ప్రకారం రిజర్వేషన్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ఈ వర్గాలలో ఒకకు ఈరోజు మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఒక చరిత్ర ఉన్నది. వీటన్నిటి నేపథ్యంలో పంజాబ్ కేసు సుప్రీంకోర్టుకు పోవడం, పంజాబ్ వర్సెస్ అక్కడ ఉండే వాళ్ళ మధ్యలో జరిగిన కేసును అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఈ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు మనకు చెప్పడం జరిగింది. అంటే 8681 రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు అధ్యక్ష. జిల్లాలలో పర్యటన చేయడం కానీ వారి దగ్గరకు వచ్చి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ తన నివేదికను 2025 ఫిబ్రవరి 3వ తారీఖున ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది అధ్యక్ష. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 9%, గ్రూప్ 3 కింద 5%. రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు. ఎందుకంటే పిల్లలు చనిపోయింటారు, తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి నిలబడి ఈ వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు పలికినరు. తెలిసి ఆ జనాభా పోకుండా అందరిని సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది. ఈరోజు సహకరించిన మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరికైనా అపోహలుంటే నివృత్తి చేస్తామని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంపై శాసనమండలిలో సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. మూసీ ఒడ్డున ఉంటున్న పేద మధ్యతరగతి ప్రజల కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. వాళ్ళు ఇతరులను నమ్మి మోసపోయారని గుర్తించి వారికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రశ్న కూడా సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, డి ప్రశ్నకు కూడా సమాధానం ఉత్పన్నం కాదు, అదేవిధంగా ఈ ప్రశ్నకు కూడా ఎఫ్జీ కూడా. సార్ అధ్యక్ష, ఇది వారు అడిగే అంశం విషయంలో మేము అర్థం చేసుకున్నది ఏంటంటే ఫ్యూచర్ సిటీ గురించి అడుగుతున్నారని అర్థం చేసుకుంటాం. ఫ్యూచర్ సిటీకి సంబంధించి రూల్స్ ఎవరి పేరు తీసుకోకుండా మాట్లాడితే అభ్యంతరం
రూల్స్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసి ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. దానివల్ల మరి గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ గ్రోత్ కావాలని స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రాబోయే కాలంలో మాస్టర్ ప్లాన్స్ను కూడా డెవలప్ చేసుకొని కేర్ఫుల్గా ఒక ప్లాంట్ సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ జనరలీ జరగదు. ఎందుకంటే వారికి ఉన్న రూల్స్కి సంబంధించి ప్రొసీజర్స్కి సంబంధించి జరగబోతూ ఉన్న సందర్భంలో హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు, దాని తదుపరి వచ్చే కొత్త సిటీ నిర్మాణం జరగాలని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే కాలంలో హైదరాబాద్ ఒక తలమానికంగా ఉండాలని, ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా రాబోయే కాలంలో హైదరాబాద్ మన రాష్ట్రానికి సంబంధించి ఒక తలమానికంగా ఉండాలని ఒక ప్రతిపాదన చేస్తూ డెవలప్డ్ ప్లాంట్ సిటీగా ఇంతపూర్వకం మనం చూసాం. ఒక ఓన్లీ చండీగఢ్ ఇప్పుడు కూడా ప్రస్తావన తీసుకున్నప్పుడు చండీగఢ్ ఒకటే ప్లాంట్ సిటీ అనుకుంటాం. సో మనం ప్లాంట్ సిటీని ఒక డెవలప్ చేయాలి. దాంట్లో మంచినీటి వనరులు కానీ, కాలుష్యం లేని వాతావరణం కానీ, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇటు రోడ్లు కానీ, అదేవిధంగా పవర్ ట్రాన్స్మిషన్ కానీ రాబోయే కాలంలో ఒక ప్లాంట్ అనే అంశం విషయంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి ఎకనామిక్ గ్రోత్ తీసుకురావాలని హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. అందరికీ అన్ని వర్గాలకు సంబంధించి వారు ఈరోజు అన్ని వర్గాల గురించి మీరు ఇచ్చిన అవకాశంలో అన్ని వర్గాలు, అన్ని బలహీన వర్గాలకు సంబంధించిన వర్గాల గురించి మాట్లాడడం చాలా సంతోషం. 10 సంవత్సరాల్లో వారికి న్యాయం జరగలేదని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పిండ్రు. మేము న్యాయం చేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నాం. దాన్ని సహకరించమని కోరుతా ఉన్నారా లేదో కూడా చెప్పలేదు. మహా కుంభమేళ విజయం అందరూ కలిసికట్టుగా చేసి కృషికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చూసిందని తెలిపారు. ఈ విజయంపై దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా మంగళవారం లోక్సభలో ప్రధాని ప్రసంగించారు. ఎర్రకోట నుంచి సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రాముఖ్యతను నేను ప్రధానంగా ప్రస్తావించని అన్నారు. గత ఏడాది శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాప సందర్భంగా దేశం మొత్తం ఎలా పులకరించిపోయిందో చూశామని అన్నారు. కుంభమేళలోని అలాంటి ఐక్యత కనిపించిందని, ప్రపంచం మొత్తం భారతదేశ శక్తి సామర్థ్యాలను ఈ రూపంలో చూసిందని అన్నారు. మన బలాన్ని అవమానించే వారికి ఈ కార్యక్రమం తగిన సమాధానమని ఆయన అన్నారు. ఇక భారత సంప్రదాయాలను కొత్త తరం గౌరవంతో స్వీకరిస్తుందని మోడీ అన్నారు. ఈ ప్రసంగంపై ప్రశ్నలు వేయడానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దాంతో సభ వాయిదా పడింది. अनेक लोगों का योगदान है. मैं सरकार के, समाज के सभी कर्मयोगियों का अभिनंदन करता हूं. मैं को धरती पर लाने के लिए हमने देखा है. जनता जनार्दन के संकल्पों के लिए आदरणीय अध्यक्ष जी, ये जो राष्ट्रीय चेतना है की सिद्धि के लिए राम मंदिर प्राण प्रतिष्ठा समारोह में
महाकुंभ के इस आयोजन ने हम सभी के इस विचार को और दृढ़ किया है। देश की ये सामूहिक चेतना देश का सामर्थ्य बताती है। किसी भी राष्ट्र के जीवन में, मानव जीवन के इतिहास में भी अनेक ऐसे मोड़ आते हैं जो सदियों के लिए, आने वाली पीढ़ियों के लिए उदाहरण बन जाते हैं। हमारे देश के इतिहास में भी ऐसे पल आने देखा, उसने ऐसे ही पड़ावों से इसका प्रतिबिंब नजर आता है। ये हमारी बहुत बड़ी ताकत है। परंपरा, हमारी संस्कृति पीढ़ी दर पीढ़ी भारत का युवा रहा है। अपनी आस्था से महाकुंभ ऐसा आयोजन रहा, आए करोड़ों करोड़ों लोग, भारत श्रेष्ठ भारत की झलक दिखती है। हमारे भीतर बड़ी ताकत है। अनेकता में एकता की इसी में नदी उत्सव की परंपरा को महत्व समझ आएगा। जी, क्या करता हूं। విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్న ఆలోచనతో ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో విశాఖలో సెంచూరియన్ యూనివర్సిటీ ఏర్పాటైందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల సంస్థాగత మార్పులకు ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామన్నారు. రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరటం జరిగింది. ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఇది ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేగల 50% మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్కి వచ్చేగల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది. దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. ప్రభుత్వంలో జూనియర్ కళాశాలని బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాలని లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది. ఇది ప్యారల్గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమాన్యంతో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది ఒక చైల్డ్ని మోల్డ్ చేసే దాంట్లో. సో కంపల్సరీగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి పాటించాలి, అప్రోప్రియేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది గిరిజన శాఖ మంత్రి గారు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకి భూమికి తిరిగి పయనమయ్యారు. దీంతో సునీత రాక కోసం భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామం ఎదురు చూస్తోంది. ఆమె తిరిగి వచ్చిన క్షణాలను పండుగలా చేసుకునేందుకు సన్నద్ధమవుతుంది. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో సహా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకి భూమి మీదికి తిరిగి రానున్నారు. వ్యోమగాములను భూమి మీదికి తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లోకి వీరు చేరుకున్నారు. అనంతరం ఈ వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రం నుంచి వీడిపై భూమికి తిరిగి బయలుదేరింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లోకి వీడే అన్డాకింగ్ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సునీత పూర్వీకుల గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. Nicole airs the first of the fly.
గత 10 ఏళ్లు దేవాదులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు మంత్రి పొంగులేటి. వైఎస్ఆర్ ఉన్నప్పుడే దేవాదుల ఫేజ్ 1 పూర్తయిందన్నారు. 3వ ఫేజ్ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు పొంగులేటి. దేవాదుల పంప్ హౌస్ ఫేజ్ 3లో భాగంగా నిర్మించిన మోటార్లను ఆన్ చేశారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. ఒక మోటార్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి గత ప్రభుత్వం కమిషన్ల కోసమే తాపత్రయపడిందని, కానీ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. సాగునీటి సమస్యలు గత ప్రభుత్వమే కారణమని విమర్శించారు. మిషన్ భగీరథ పేరుతో 39,000 కోట్లు ఖర్చు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సమాధానం చెప్పాల్సి ఉంటుందనే కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని, చర్చ లేని రోజునే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని సెటైర్లు వేశారు. 2001లో శ్రీకారం చుట్టినా దాన్ని కార్యరూపంలోకి దాల్చలేకపోయారు. 2004లో జలయజ్ఞంలో భాగంగా పెద్ద ఎత్తున సుమారు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 1లో 1,04,000 ఎకరాలకు, ఫేజ్ 2లో 1,50,000 ఎకరాలకు, ఫేజ్ 3లో 3.5 లక్షల ఎకరాలని టార్గెట్ శ్రీకారం చుట్టి యుద్ధ ప్రాతిపదిక మీద దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఫేజ్ 1 వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది. వారు మరణించిన తర్వాత వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఫేజ్ 2 కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఫేజ్ 3 కార్యక్రమాన్ని కూడా వడివడిగా కంప్లీట్ చేయాలి అన్న తరుణంలో రాష్ట్ర విభజన జరిగి, విభజన తర్వాత వచ్చిన 10 సంవత్సరాలు పరిపాలించిన ఏ ప్రభుత్వం అయితే ఉందో ఈ దేవాదుల ప్రాజెక్టుని టోటల్గా నిర్లక్ష్యానికి గురైంది. ఆనాడు 2006-07 యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఏఐబిపి స్కీమ్లో చేర్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానిది. మళ్ళీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం స్పష్టంగా చూడాలి. పేట జిల్లాకి కానీ ఆయకట్టు వస్తుంది అనే సోయి లేకుండా కొద్ది డబ్బుతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు అనే కార్యక్రమం ఆలోచన లేని కారణంగా ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తిగా ఆనాటి ప్రభుత్వ ఘన కార్యాల వల్లనే ఇది నిర్లక్ష్యాన్ని పగలు అధికారులని ఉరుకుల ప్రమాదంలో ఉందో ఆ ప్రమాదం నుంచి సురక్షంగా సాగుకి రైతన్నకి ఇబ్బంది జరగకుండా గంట కానీ 2 కానీ 2004 నుంచి 2014లో ఏ పని ఇట్లా సుమారు ప్రాజెక్టు అనేది పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి నిర్వాహకమని చెప్పక తప్పదు. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 3.2% తెలంగాణ ప్రజలకి మీరు చేసిన మిషన్ భగీరథ వల్ల ఏ రకమైన ఉపయోగం ఉంటుంది? కృష్ణా పరివాహక ప్రాంతం కంటే ఎక్కువ వాడేది ఈ నిర్వాహకమైన అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రారు. అసెంబ్లీలో ఇవన్నీ అధికార పార్టీ ఎక్కడ అడిగితే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రారు. అంతే తప్ప అసెంబ్లీని ఫేస్ చేసే వారికి ఆ ధైర్యం కూడా లేదు. బడ్జెట్ చదివేటప్పుడు వస్తారు, ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి. లేకపోతే గవర్నర్ గారు స్పీచ్కి వస్తారు, ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి ఈ నిర్వాహకమంతా రాష్ట్రంలో పంటలు ఎండిపోవటానికి కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దేవాదుల ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయాల 10 సంవత్సరాలు? తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల బోర్డు తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఓ ప్రకటన చేశారు. టీటీడీ తరహాలో వైటీడీ ఏర్పాటు చేసినట్లుగా ఆమె ప్రకటించింది. వైటీడీ బోర్డులో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారని, వీరి పదవీ కాలం 2 ఏళ్లని చెప్పారు. వీరికి ఎలాంటి జీత భత్యాలు ఉండవని తెలిపారు. బోర్డు చైర్మన్ తో పాటు సభ్యులు జీత భత్యాలు ఉండవని, కేవలం డిఏ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు బోర్డు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు మంత్రి కొండ సురేఖ. మహిళలు పెద్ద మొత్తంలో వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ఈ ఉచిత బస్సు ద్వారా వెళ్ళి దేవాలయాలను సందర్శించుకోవడం, మొక్కులు మొక్కడం, అదే కానుకలు ఇవ్వడం వలన మరి దేవాలయాల ఇన్కమ్ కూడా గణనీయంగా పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అయితే మేజర్ టెంపుల్స్లో
రద్దీ ఎక్కువగా ఉండడం వలన మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద ఉంది కాబట్టి మేము మేజర్ టెంపుల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆయన పాలన పొందేలాగా చూడడం కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు తెలంగాణ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ చట్టం 1987 ప్రకారం అవసరమైన సవరణలతో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడానికి ప్రత్యేక నిబంధనలు సభ్యులకు జీతం గురించి వచ్చినప్పుడు కలెక్టర్ పదవిని చేయవచ్చు. కార్యనిర్వాహక అధికారి టీటీడీ ప్రాంగణంలో నిషేధించాల్సిన విషయాలు ఏంటంటే భిక్షాటన కానీ పశువులను తినడం కానీ మత్తు కలిగించే మద్యం లేదా మాదక ద్రవ్యాలను వినియోగించడం కానీ జంతువులను వధించడం కానీ చంపడం కానీ కార్డులు పాచికలతో ఆట కానీ లైసెన్స్ లేని కలెక్టర్ పదవిని కింద మరి వేములవాడ కొండగట్టు ఇంకా రాను ఆదాయం పెరిగిన కొద్దీ ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా తప్పకుండా ఈ యాక్ట్ కిందికి ఇప్పుడు ఇన్కమ్ వస్తూ ఉంది అధ్యక్ష. రాజులు ఏవైతే ఉన్నాయో వార్షిక ఆదాయం వచ్చేసి అధ్యక్ష అది అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన ఈరోజు ఇన్కమ్ వస్తూ ఉంది అధ్యక్ష సంవత్సరానికి. మరి ఆ యొక్క యాదగిరి గుట్టని ఒక మరి టీటీడీ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసం అని చెప్పి ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి మేము ఇది ప్రవేశపెట్టాము అధ్యక్ష. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట శివార్లోని దేవాదుల పంప్ హౌస్ మోటార్లు ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులతో హెలికాప్టర్ ద్వారా దేవన్నపేటకు చేరుకోగా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. దేవాదుల ప్యాకేజ్ 3లోని భాగంగా నూతనంగా నిర్మించిన పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా దేవన్నపేటకు చేరుకోగా వరంగల్ నగర్ మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజే, దేవాదుల అధికారులు పుష్పగుచ్చాలను అందించి ఘన స్వాగతం పలికారు. కింద ఈ పంప్ హౌస్లో ఇక్కడ మొత్తం యాక్టివిటీ రివ్యూ చేయడానికి, అదేవిధంగా ఈ పంప్ల స్విచ్ ఆన్ ఆ ప్రాసెస్ని వేగవంతం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఫేజ్ 2, ఫేజ్ 3 ఆ ప్రాసెస్ని వేగవంతం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ మధ్య కాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి కలిసినప్పుడు కూడా దేవాదుల లాంటి ఏబీపీ ఫండెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, దానికి గత ప్రభుత్వంలో డాక్యుమెంటేషన్ అనండి మరొకటనండి అదంతా ఇన్కంప్లీట్గా ఉండి అది పూర్తి చేస్తే ఈ బ్యాలెన్స్ ఫండింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలనో దేవాదులకి అది అప్రోచ్ ఉంటుంది. అదేవిధంగా ఇమ్మీడియట్గా మేము రావడానికి కారణం ఏంటంటే దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల కొన్ని హిస్టారిక్ రీజన్స్, కొంత ఎండలు ఎక్కువ కావడం,
కొంత డ్రై స్పెల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండడం, కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రెస్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఫ్యూల్లో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు 50-60 వేల ఎకరాలకి స్టాండింగ్ క్రాపు మరి సరిపోను నీళ్ళంతే అనే ఒక రిపోర్ట్ మేరకు మేము రేపు పెట్టుకున్నాం ప్రోగ్రాం. అంటే రేపు మార్నింగ్ వచ్చి కొంత రివ్యూ చేసి ఈ పంప్స్ ఆన్ చేద్దామని. ఈరోజు సాయంత్రం వచ్చి ఒకసారి దేవాదుల ప్రాజెక్ట్ రివ్యూ చేసుకుని ఈ పంప్స్ స్విచ్ ఆన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయడానికి మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు, ఇక్కడ ఏజెన్సీ మెగా వాళ్ళు ఎవరైతే ఆస్ట్రియన్ కంపెనీకి ఆండ్రిడ్స్ అనే ఆస్ట్రియన్ కంపెనీకి ఈ పంపుల సప్లై ఇచ్చారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసి అవసరం ఉంటే మేము లేటుగా ఉండి ఆ పంపులు స్విచ్ ఆన్ చేసి పోదాము అని ఒక టెంటేటివ్ ప్లాన్తో మేము రావడం జరిగింది. అంటే మెయిన్గా మా అర్జెన్సీ అండ్ క్రాప్కి హైదరాబాద్ బయలుదేరాలి. ఎవరన్నా ఓకే, ఈ విషయంలో మేము ఈ విషయం అది 546 అది కూడా అంతే. Remaining balance so that will be checked up. What is the reason? దానికంటే చాలా రద్దు చేశాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.